యేసయ్య నామంలో మీ అందరికీ మరి ఒకసారి శుభాశీస్సులు పలిగి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగంను పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఉండి పనిచేస్తూ ఏదైతే వాక్య భాగం ఉందో దాన్ని మనకు అర్థం చేసి అది అర్థం చేపించి మన జీవితంలో గైకొని దాన్ని పాటించి దేవునికి మహిమకరంగా జీవించడానికి పూర్తిగా పరిశుద్ధాత్మ సహాయం కోరుకుని యేసయ్య నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. మనకు దీని ముందు దేవుడు డిసైపుల్ అంటే శిష్యులు అంటే ఎవరు అని మన వాక్య భాగం దేవుడు ఇచ్చారు. దాన్ని కొంత గుర్తు చేసుకుని దానికి పైన క్రీడం పెట్టినట్టు ఈరోజు ఇచ్చిన దానికి ముడిపడింది కాబట్టి ఈ శిష్యులు అంటే ఎవరు, ఎలా ఉంటే వాళ్ళు శిష్యులు అవుతారు అనే వాక్య భాగం జస్ట్ మనం టచ్ చేసి దానిపైన క్రీడంగా ఈరోజు ఇచ్చిన వాక్య భాగం ఏదని చూద్దాం. మన అందరికీ తెలుసు శిష్యులు అంటే ఎవరు అనేది మన అందరికీ తెలుసు. ఇప్పుడు శిష్యుడు అంటే మనకు గుర్తొచ్చేది యేసయ్య ఈ లోకంలో పరిచర్య చేసేటప్పుడు 30 సంవత్సరంలో బయలుదేరితే 3.5 సంవత్సరంలో చక్కగా పరిచర్య ఒక్కసారి చేసి దాన్ని పూర్తిగా చేసి పైన తండ్రి కుడిపాసనముగా ఆయన వెళ్ళి రాజులకు రాజుగా యాజకులకు యాజకులుగా ఆయన అక్కడ కూర్చుని మన కోసం యాజకత్వం చేస్తున్నారు ఈరోజు కూడా. ఇది మన అందరికీ తెలుసు. మరి ఈ పరిచర్య చేసేటప్పుడు తనతో ఉన్న 12 మంది శిష్యులుగా అంటే శిష్యులు అనగానే మనకు గుర్తొచ్చేది అదే గుర్తొస్తుంది. మరి యేసయ్య వాళ్ళకి చివరిలో మాట్లాడేటప్పుడు యేసయ్య వాళ్ళతో చెప్పింది, మీరు ఈ లోకమంతా వెళ్ళి ప్రతి మనిషికి సువార్త చెప్పి వాళ్ళను విశ్వాసిగా చేయండి అని చెప్పలా. ఏం చేయండి చెప్పలా? విశ్వాసిగా చేయండి అని చెప్పలా. ఏం చెప్పారు? శిష్యులుగా చేయండి అని చెప్పారు. మీకు తెలుసది, మనం దీని ముందే మాట్లాడినాం. ఎందుకంటే ఈ శిష్యులు అంటే దానికి ఏం అర్థం అని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. శిష్యులు అంటే దానికి అర్థం వచ్చేసి దానికి ఇవ్వబడిన గ్రేక పదం మతైటేస్. మనం ముందే చూసాం, మీకు గుర్తుండొచ్చు. ఇప్పుడు చెప్పగానే మతైటేస్ అని చూసాం. దానికి ఏం అర్థం అంటే ఒకరు నేర్చుకునేది. బాగా అర్థం చేసుకోండి. ఒకరంటే ఎవరో కాదు, విశ్వాస బిడ్డలు, యేసయ్య బిడ్డలు సంఘముకు వచ్చి నేర్చుకునేది దేనికంటే నేర్చుకునేటప్పుడే వాళ్ళకు ఉద్దేశం కలిగి ఉంటారంట. ఆ ఉద్దేశం ఏంటి అంటే నేర్చుకున్నదేని గైక్కొని జీవితంలో పాటిస్తాను అనే ఉద్దేశం కలిగి ఉండే వాళ్ళనే శిష్యులు అంటారంట. అది మన గ్రేక పదం మతైటేస్ అనే. తెలుగులో శిష్యులు అంటే ఇంగ్లీష్లో డిసైపుల్ అంటారు. దానికి ఇవ్వబడిన గ్రేక పదం మతైటేస్. ఇది ఈ అర్థం ఇస్తుంది. అంటే వాళ్ళు నేర్చుకునేటప్పుడే ఏ ఉద్దేశం కలిగి నేర్చుకుంటారంట? నేర్చుకుని వెంటనే జీవితంలో పాటిస్తాను అనే ఉద్దేశం కలిగి వాళ్ళు శిష్యులు అనేసి మనం దీని ముందుకు చూసాం. వాళ్ళ వ్యక్తిగతమైన జీవితంలో అలాంటి వాళ్ళు పాటించేటప్పుడు వాళ్ళు జయ జీవితంగా వాళ్ళు దేవునిలో కొనసాగొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు యూదులు బాగా అర్థం చేసుకోండి. యూదులు ఎవరినో ఒకరు వాక్యం విని పాటించని వాళ్ళుంటే తక్కువ చూపు చూస్తారంట, బాగా తక్కువ చూపు చూస్తారంట. అది వాళ్ళ సంస్కృతిలో వాళ్ళ ఉన్నారు. ఎందుకు అనేటప్పుడు 2 తిమోతి 3వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పినట్టుగా ఒకరు నేర్చుకునే ఉంటారు. మరి యేసయ్య సంబంధించిన నిజం రూపంలో వచ్చి దాన్ని పాటించారంట, నేర్చుకుంటారంట. చాలా మంది నేర్చుకునే ఉంటారు. మరి ఏం చేయరు వాళ్ళు? అది యేసయ్య ఏదైతే సత్యం ఆయన నేర్పారో, ఏదైతే నిజం ఆయన నేర్పేసి వెళ్ళారో ఆ నిజంని ఎరిగి వాళ్ళు దేనికి రారు? యేసయ్య రూపల ఆ శిష్యులు అన్న దీనికి వాళ్ళు రారంట, నేర్చుకునే ఉంటారంట. వీళ్ళను యూదులు తక్కువ చూపు చూస్తారు అనేది. ఎందుకంటే ఇక్కడ మత్తేయు
చాలా సరిగ్గా రాశాడనమాట. మత్తయి 11:19లో చివరి భాగంలో చూస్తే ఆయన ఏం రాసింటాడంటే, మీరు మీరు జ్ఞానవంతులు, జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే అది ఎలా తెలుసుకోవాలంట, వాళ్ళ జీవిత విధానంలో తెలుసుకోవాలంట. ఏంటి? యేసయ్య బిడ్డ నేను, యేసయ్య విశ్వాసి నేను, యేసయ్యకి శిష్యుడు నేను అని ఎవరన్నా ఒకరు చెప్తే వాళ్ళకి వాళ్ళకి రుజువు ఏంటంటే వాళ్ళ జీవన విధానం. ఆ జీవన విధానం వచ్చేసి బయట పడాలి. ఆ జీవన విధానం వచ్చి మనకి రుజువు ఇవ్వాలి అని చెప్పేసి మత్తయి 11:19లో మనకి రాయబడింది. అంటే ఆ జీవన విధానం వచ్చేసి ఎంత జయ జీవితంగా యేసయ్యలో కట్టబడి ఉన్నారు అనేది చాలా చాలా ముఖ్యం. అది మన చాలా తేలిక అంటే కొంచెం ఈజీగా మనం అర్థం చేసుకుంటే అదేనమాట. ఇప్పుడు చూస్తే ఒకరు నేర్చుకునేటప్పుడే దాన్ని పాటించాలనే ఉద్దేశం లేకపోతే వాళ్ళు ఏమవుతారు? విద్యార్థులు అవుతారు, స్టూడెంట్స్ అవుతారు, కానీ శిష్యులు అవ్వరు. ఇది మనం ముందే చూసినాం. దీంట్లో చివరిలో మనం ఏం మాట్లాడామంటే పోయినసారి మాట్లాడేప్పుడు మత్తయి 28:18 నుంచి 21 వచనం 3 వచనంలో మనం చూసాం. ఏం చూసాం? యేసయ్య వచ్చేసి ఏం చేస్తారు? అందరినీ, శిష్యులందరినీ ఈ లోకమంతా వెళ్ళి మీరు నా పేరున, తండ్రి పేరున, నా పేరున, పరిశుద్ధాత్మ దేవుని పేరున మీరు మారు మనసు పొందిన వాళ్ళకి బాప్టిజం ఇవ్వండి అని చెప్పేసి, తర్వాత 20వ వచనంలో చాలా ముఖ్యమైన అంశంగా 20వ వచనంలో చెప్తారు. ఏం చెప్తారంటే, అలా మీరు సువార్త చెప్పి మారు మనసు పొంది ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో వాళ్ళు కొత్త జన్మం ధరించారు. ఎవరు? దేవునిలో కొత్త జన్మం ధరించిన వాళ్ళను నేను మీకు ఏదైతే కట్టడలు, ఆజ్ఞలు ఇచ్చానో దాని వాళ్ళకి నేర్పి దానికి విధేయులై ఉండమని చెప్పండి అని చెప్పేసి యేసయ్య చెప్పింది మనం చూసాం. అంటే దానికి విధేయులై అంటే దానికి అర్థం ఏంటి అంటే, యేసయ్య స్వయంగా చెప్పింది దానికి విధేయులై అంటే ఏదైతే మీరు నేర్పుతున్నారో దాన్ని వాళ్ళు గైకొని రోజువారీ జీవితంలో వారు పాటించాలి, దేవునికి మహిమకరంగా వాళ్ళు జీవించాలని చెప్పేసి యేసయ్య అక్కడ చెప్పింటారు. మరి ఇప్పుడు మనం ఓ ప్రశ్న వేసుకోవాలి. ఏమని? బాగా అర్థం చేసుకోండి. ఓ ప్రశ్న వేసుకోవాలి. నేను రెగ్యులర్గా సంఘముకు వెళ్తున్నా, నేను రెగ్యులర్గా బైబిల్ చదువుతున్నా, నేను రెగ్యులర్గా వాక్యం వింటున్నాను, నేను రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాను. మరి నేను దేవుడు చెప్పిన ఆజ్ఞలను నేను చదవగానే, వినగానే, నా ముందు అది తీసుకురాగానే నేను దాన్ని పాటించి దేవునికి మహిమకరమైన జీవితం జీవిస్తున్నానా లేదా అని ప్రశ్న వేసుకోమంటే, మన అందరి ప్రశ్న వేసుకున్నా కానీ పాస్ అవుతామా? అవ్వం. ఎవరు కూడా అవ్వం. ఎందుకంటే ఈరోజు మన జీవిత విధానం, జీవన శైలి అలాగా ఉంది అని చెప్పేసి మనం దీని ముందు మాట్లాడుకున్నాం. అందుకని ఇక్కడ చూస్తే అక్కడ మన మత్తయి 28:20వ వచనంలో యేసయ్య చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే, మీరు మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న వాళ్ళకు నేను ఏదైతే ఆజ్ఞలు, కట్టడలు మీకు ఇచ్చానో అవన్నీ, ఒకటి కాదు అన్నీ, 1, 2 అని చెప్పలా, ఆల్ ద కమాండ్స్ అన్నారు. అన్ని ఆజ్ఞలను వాళ్ళకి నేర్పి దానికి ఆ ఆజ్ఞలకు అన్ని విధేయులుగా చేయండి అని ఆయన చెప్పారు. 1, 2 కాదు. అంటే ఆదికాండం 1వ వచనం నుంచి ప్రకటన చివరి వచనం వరకు అన్నిటిని పాటించాలి. నేను బాప్టిజం మారు మనసు పొందాను, బాప్టిజం తీసుకున్నాను, నేను యేసయ్య బిడ్డని, విశ్వాసిని, నేను యేసయ్య శిష్యుని అని చెప్పేవాళ్ళు ఎవరన్నా కానీ ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథం ఉండే ప్రతి వచనం, ఒక్కొక్క వచనం అన్నిటినీ పాటించాలి. అది దేవునికి మహిమకరమైన జీవితం అని మనం చూసుకున్నాం. మరి ఇప్పుడు దీనికి కిరీటంగా మనం ఒకటి మాట్లాడుకుందాం అని చెప్పాం కదా. ఈరోజు ఆ వాక్య భాగంలో చాలా చిన్నదైనా కానీ అది కిరీటం లాంటిది. చూడండి, కిరీటం చిన్నదైనా కానీ దాన్ని ఎవరన్నా ధరించుకుంటే ఎలాంటి వాళ్ళు ధరించుకుంటారు? గెలుపు పొందిన వాళ్ళే ధరించుకుంటారు, చక్రవర్తి లాంటి వాళ్ళే ధరించుకుంటారు కదా. అలాంటిది ఏమని చూద్దాం. ఇక్కడ కొంచెం కష్టం అనిపిస్తుంది, కొంచెం లోతైన విషయం ఉన్నా కానీ మీరు అర్థం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని సహాయం నేను కోరుతున్నాను యేసయ్య నామములో. చూద్దాం. ఏమంటే, యేసయ్య బిడ్డలుగా, శిష్యులుగా మనం ఎప్పుడు కూడా
పవిత్రత అనేది, పవిత్రత అంటాం కదా, హోలీనెస్ని ఏమంటారు తెలుగులో? పవిత్రత. పవిత్రతను మనం ఏం చేయాలంటే కొనసాగిస్తూనే ఉండాలి. ఏంటి? పరిశుద్ధత, పవిత్రత, పరిశుద్ధత. దీన్ని మనం ఏం చేయాలంట? యేసయ్య బిడ్డలు, యేసయ్య విశ్వాసులు, శిష్యులు అనేవాళ్ళు ఈ పరిశుద్ధతను ఏం చేయాలంట? ఎప్పుడు కొనసాగిస్తూనే ఉండాలంట. ఎప్పుడంటే ఎప్పుడు 365 రోజులు 24 గంటలు రోజుకి ఆ పరిశుద్ధతను ఏం చేయాలి? కొనసాగిస్తూనే ఉండాలి. ఎందుకు అంటే అది దేవుని యొక్క గుణగణనలు. ఆ గుణగణనలను మనం ఏం చేయాలి? మన నుంచి చూపించాలి. బాగా అర్థం చేసుకుంటే బాగుంటది. ఇంకోసారి చెప్తా. దేవుని గుణగణనలు ఏంటి అని చూస్తే ఆయన నీతిమంతుడు, పవిత్రుడు, పరిశుద్ధత కలిగినవాడు. ఆయన దేవుడు, అలాంటి దేవుడు, గొప్ప దేవుడు. ఇప్పుడు ఆయన గుణగణనలు ఇది అంటే ఆయనను వెంబడించే వాళ్ళు, ఆయనకు శిష్యులు అని చెప్పేవాళ్ళు ఎలా ఉండాలి? ఆ గుణగణనలు తీసుకుని దాన్ని అలాగే ఏం చేయాలి? ఈ లోకముకు మనం చూపించాలి. అంటే 365 రోజులు ప్రతిరోజు కూడా దేవుని గుణగణనలు అలాగే తీసుకుని మనం ఏం చేయాలి? దాని ఇతరులకు ఈ లోకముకు చూపిస్తూనే ఉండాలి. ఎందుకు అంటే బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇదే మొదటి మెట్టు యేసుక్రీస్తులో మన గుర్తుకు. ఇది మొదటి మెట్టు యేసయ్యలో మన ఐడెంటిటీ అంటాం కదా. ఇప్పుడు మన కంపెనీకి వెళ్తే ఒక ఐడి కార్డు ఇస్తారు. ఎందుకని? ఈ కంపెనీలో ఈ పేరు గల మనకు నంబర్ ఇస్తారు, ఎంప్లాయీ నెంబర్. దీనికి ఈయన బ్లడ్ గ్రూప్ ఇది, ఈ పొజిషన్లో ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఈ తారీఖు నుంచి పెడతారు కదా, ఐడి కార్డు అంటారు. అలాగే యేసయ్యలో మనకు గుర్తు ఉండాలి, గుర్తింపు కాదు, గుర్తు ఉండాలి. అంటే యేసయ్యలో నేను ఉన్నాను అని చెప్పడానికి, యేసయ్యలో ఉన్నానంటే యేసయ్య శిష్యుడుగా నేను ఉన్నాను అని చెప్పాలంటే దాని మొదటి మెట్టు ఏంటి? దేవుని గుణగణనలను తీసుకుని ఈ లోకముకు మన ద్వారా దాన్ని చూపించాలి. ఎప్పుడు? ఎంతవరకు? అది వారు సంవత్సరానికి 365 రోజులు ఆ పని చేస్తూనే ఉండాలి. అది శిష్యుడు అంటే, అది యేసయ్య బిడ్డ అంటే, అది నిజమైన విశ్వాసి, అది నిజమైన ఒక సంఘ సభ్యుడు. అంటే నిజమైన వధువైన సంఘంలో పాల్పొంపులు పొందిన వాళ్ళు ఎవరైనా కానీ ఉండాలి అంటే ఇలాగుంటేనే అలాగా సంఘంలో ఒక సంఘ సభ్యుడిగా, సభ్యురాలుగా ఉండొచ్చు అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలను, విశ్వాసులను, యేసయ్య బిడ్డలను ఏమని చెప్పింది అని అక్కడక్కడ చూస్తే ఏమని చెప్పింది అని చూస్తే ఈ లోకముకు ఉప్పు లాంటి వాళ్ళు చెప్పిందా లేదా పరిశుద్ధ గ్రంథంలో? ఈ లోకముకు ఎవరంట? ఉప్పు లాంటి వాళ్ళు. ఏమన్నా చేయండి, దాంట్లో కొంత ఉప్పు లేకపోతే దాన్ని ఎలా తినగలరు? ఎవ్వరు తినలేరు. సో ఈ లోకముకు ఉప్పు లాంటి వాళ్ళు అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. తర్వాత వీళ్ళు పరిశుద్ధులు. ఎవరు? దేవుడు యేసయ్య పరిశుద్ధతను ఇచ్చి పరిశుద్ధులుగా చేసిన వాళ్ళు. తర్వాత యేసయ్యతో సమానంగా కూర్చోబెట్టబడిన వాళ్ళు కూర్చున్నారు. అంటే ఇంక మీద కూర్చుంటారంటే కాదు, యేసయ్య ఆల్రెడీ ఆ హక్కు మనకి ఇచ్చేసారు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. తర్వాత మన విశ్వాసం మూలంగా తీర్చిదిద్దబడ్డాం. దాని తర్వాత యేసయ్య ఏదైతే పరిచర్యను మొదలు పెట్టారో 3.5 సంవత్సరములు చేశారో దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఈ లోకంలో మనను వదిలిపెట్టిన మన అంబాసిడర్స్, యేసయ్యకు మన అంబాసిడర్స్ అంటాం. తర్వాత మనం యేసయ్యలో ఆత్మీయ జీవితంలో భద్రపరచబడ్డాం. ఆలోచన చేయండి. శిష్యులు, విశ్వాసులు అంటే ఇంకా చెప్తా వినండి. పరలోకంలో మనకి ఏమంటారు? సిటిజన్షిప్ అంటారు. సిటిజన్షిప్ అంటే ఏం చెప్పాలి? తెలుగులో ఏం చెప్తారు? ఎవరు చెప్పగలరా? ఈ లోకం కాదు, మన నివాస స్థలం ఈ లోకం కాదు. మన నివాస స్థలం ఎక్కడుంది? పరలోకంలో. అది ముందే యేసయ్య మనకు ఇచ్చి ఉన్నారు. తర్వాత పరలోకం నుంచి దిగి వచ్చే ప్రతి ఆశీర్వాదములు మనకి ఇవ్వబడింది, ఆల్రెడీ ఇవ్వబడింది. దాని తర్వాత ఇంకా చెప్పాలంటే దేవునికి, యేసయ్యకి బిడ్డలై ఉన్నాం.
దేవునికి బిడ్డలు, యేసయ్యకు సహోదరులు అలాగై ఉన్నాం. దాని తర్వాత మనకును దేవునికి మధ్యలో సమాధానం కలిగింది. దానికి యేసయ్య సిలువ యాగం చేశారు. సమాధానం కలిగింది ఆల్రెడీ. తర్వాత యేసయ్య బిడ్డలకు నాశనం లేవు. దెర్ ఇస్ నో కండమ్నేషన్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. నాశనం లేదు. తర్వాత మనం దేవునికి మందిరంగా ఉన్నాము. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథం ఉంది, ఇంకా ఉంది. మనం యేసయ్యలో పరిపూర్ణమై ఉన్నాం. ఏమై ఉన్నాం? యేసయ్యలో మనం పరిపూర్ణమై ఉన్నాం. వేరే ఎక్కడ ఏమి చేసినా కొదువే. మరి యేసయ్యలో మాత్రం మనం పరిపూర్ణంగా ఉన్నాము. తర్వాత యేసయ్యలోనే మనకి గెలుపు. యేసయ్యలో మాత్రమే మనకి గెలుపు. అది దేవుడు మనకి ఇచ్చినారు. ఆ తర్వాత దేవుడు అంగీకరించబడిన గుంపులో మనను కూడా దేవుడు చేర్చి ఉన్నారు. యేసయ్య మనను కూడా చేర్చి ఉన్నారు. చూడండి, దగ్గర నేను ఒక 10-15 చెప్పాను. ఇంకా చూస్తే ఈ లిస్ట్ పెద్దగా వెళ్తూనే ఉంటది. ఇంత గొప్ప స్థాయి ఎవ్వరికి ఇవ్వలా. యేసయ్య బిడ్డలకే, విశ్వాసులకే, శిష్యులకే ఇవన్నీ ఇవ్వబడింది. ఇంకా చూస్తే ఇంకా చాలా మంచి విషయంలో పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఉంటూనే ఉంది. అదన్నీ యేసయ్యలో పెట్టింది. ఎందుకంటే ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి మనకి ఇవ్వబడిన బహుమానములు. దేనికోసం అంటే యేసయ్య పరిచర్యలో ఇప్పుడు చెప్పిన అన్ని విషయములు కలిపితే యేసయ్య పరిచర్యలో ఉన్న శిష్యులకు తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చిన బహుమానములు. ఇది వేరెవ్వరికి కూడా లేనే లేదు. అందుకని మనం యేసయ్యలో ఉన్నాము అంటే దానికి అర్థమేం తెలుసా? మనకి అబండెంట్ అంటే అబండెంట్కి ఏం చెప్తారు? అబండెంట్ తెలుగులో ఏం చెప్తారు? అబండెంట్ అంటే అధిగమించిన, అంటే మనకు ఎంత కావాలో అది అంత మనం ఏదైతే అనుకుంటామో అంత కాదు, ఇంకా ఎంతో ఎక్కువ అధిగమించిన ఒక మంచి జీవితం అన్నమాట యేసయ్యలో. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనేటప్పుడే మనం పవిత్రంగా, మనం పరిశుద్ధముగా ఏం చేయాలి? మనం జీవించాలి. ఎందుకు అంటే మనను యేసయ్యలో దేవుడు పెట్టిందే పరిశుద్ధతగానే. యేసయ్య పరిశుద్ధత మనకు ఇవ్వబడింది. మనను యేసయ్యలో కట్టేటప్పుడే ఆ పరిశుద్ధతతోనే అక్కడ మనం కట్టబడి ఉన్నాము. అందుకని అలాంటి జీవితమే మనం జీవించాలి. ఈరోజు ఇవన్నీ విన్న మనం ఒక్క విషయం మనం ఒప్పుకోవాలి. ఏ విషయం ఒప్పుకోవాలంటే యేసయ్యలో నాకు ఉండే గుర్తు అంటే దాని ఏమర్థం అంటే యేసయ్యలో నేను ఏమిటి అని తెలుసుకోవాలి. యేసయ్యలో నేను ఏమిటి? యేసయ్యలో నేను ఏమై ఉన్నాను? యేసయ్య రాజ్యం మనకు తెలుసు. మరి మన కట్టబడిది యేసయ్యలో. సో యేసయ్యలో నేను ఏమై ఉన్నాను అనేది తెలియాలి. ఎందుకంటే యేసయ్యలో నేను ఏమై ఉన్నానని తెలియాలి. అది తెలిస్తేనే దేనికి అది హామీ ఇస్తుంది? యేసయ్యలో నేను ఏమని తెలియబోతే దేవుని యొక్క గుణగణలను నేను ఈ లోకముకు చూపించలేదు అని అర్థం. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం కాలేదా? బాగా ఆలోచన చేయండి. ఇన్ని రోజులు ఇప్పుడు మన సంఘంలోనే ఎన్నో సంవత్సరం నుంచి ఉండే విశ్వాసులు ఉన్నారు. 20 సంవత్సరములు, 15, 10, 5, 4, 2 అన్నీ ఉన్నారు. మనం ఉన్నా కానీ యేసయ్యలో ఏమిటి? యేసయ్యలో నేను ఎవరిని అని తెలియకపోతే, అంటే రేపు బాగా అర్థం చేసుకోండి, మధ్యాకాశము యేసయ్య వచ్చేటప్పుడు ఆయన సంఘమును తీసుకెళ్తారని అనుకుంటాం కదా. అది ఏమనుకుంటున్నారు మీరు? సంఘమును తీసుకెళ్తున్నాము అంటే ఒకరొకరు సంఘంలో ఎలా కట్టబడుతున్నారు అనేది చాలా చాలా ముఖ్యం. వాళ్ళు దేవుడిచ్చిన వరములను బట్టి వాళ్ళు చేసే ఆ దేవుని రాజ్యంలో చేసే పనులను బట్టి అక్కడక్కడ సంఘంలో కట్టబడి ఉంటారు. ఇప్పుడు అది లేదంటే దానికి అర్థం ఏంటంటే యేసయ్యలో కట్టబడుతున్నాం. యేసయ్యలో నేనేంటి? ఉదాహరణకి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వరములలో మీకు భాషలు మాట్లాడే వరం ఉంది అంటే ఆ పరిచర్య మీరు చేస్తూనే ఉంటారు. ప్రవచనం మీరు చేస్తున్నారంటే ప్రవక్తగా మీరు
ఆ పరిచర్య మీరు చేస్తూనే ఉంటారు. వాక్య బోధ మీకు ఇచ్చుంటే అదే బోధ మీరు చేస్తున్నారు. అదే దీన్ని మీరు ఇలాగా పరిశుద్ధాత్మ దేవుని వరములు ఇంకా అది లేకుండా ఇంకా యేసయ్య రాజ్యంలో ఇంకా చాలా పనులు అంటే సంఘ సభ్యులు ఎక్కడో ఉంటారు. వాళ్ళకి బళ్ళు ఉండదు. వాళ్ళని తీసుకురావడం ట్రాన్స్‌పోర్ట్, తర్వాత వంటలు చేసేది ఇంకా చాలా చాలా ఉన్నాయి. చిన్నపిల్లల పరిచర్య చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నారు? యేసయ్యలో మనకు ఒక గుర్తుగా ఇచ్చారు. అంటే ఇది ఏ పని చేసినా గానీ దీంట్లో మనం చేయాల్సింది ఏంటి? దేవుని గుణగణాలను తీసుకుని లోకముకు చూపించాలి. అప్పుడు ఇదే మొదటి మెట్టు యేసయ్యలో నేను ఏమై ఉన్నాను. మీకు అర్థమైంది ఇప్పుడు. యేసయ్యలో నేను ఏమై ఉన్నాను అనేది. దేవునికే మహిమ కలుగును గాక.